పూల లాంటి సున్నితత్వము వివేకానందుడు చెప్తాడు. ఉమ్, సింహం వంటి ధీరత్వం, ఉమ్, పువ్వు వంటి సున్నితత్వం ఏకకాలంలో ఉన్న మనిషి గొప్ప మనిషి అని. సైంటిఫిక్గా చెప్పాలంటే Hmm. కాగ్నిషన్ ఒకటి ఉంటుంది, Hmm. మన గ్రహణ శక్తి, ఎస్. పర్సెప్షన్ ఒకటి ఉంటుంది. మనం కాగ్నిషన్ వరకే వెళ్తే అది నాలెడ్జ్ అనుకుంటాం. ఎందుకు అంత లోతుగా వెళ్ళాను అంటే నేను మొదటగా బోగన్విలియా రాసినప్పుడు నేను అది తీసుకెళ్ళి అమ్మకి చూపించాను. మరి అది సృష్టికర్త తను. ఆ ఇల్లు వదిలేసి వచ్చాము, అమ్మకి జ్ఞాపకం రాలేదు. అందరికీ నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు విజయ నాదెళ్ల గారు. నమస్తే విజయ్ గారు, వెల్కమ్ టు ద షో. నమస్తే శ్రీశైల్ గారు, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. యా విజయ్ గారు, మీరు బేసికలీ సాఫ్ట్వేర్ రంగం కదా, ఈఆర్పి ఆర్కిటెక్ట్ మీరు. అవును. ఓకే, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ ఇన్ దట్ ఫీల్డ్? యుఎస్ వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 20 ఏళ్ళ అనుభవం నాకు ఈఆర్పిలో ఉంది. ఈఆర్పి ఇంప్లిమెంటేషన్స్ అవన్నీ చేస్తాం అనమాట. ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీస్, ఆర్కల్ ఈఆర్పి. సో వేర్ ఆర్ యూ ఫ్రమ్ ఒరిజినలీ? ఒరిజినల్లీ నేను పుట్టి పెరిగింది ఓర్గల్లు. నేను ఓర్గల్ అనటమే నేను ఇష్టపడతాను. ఓరుగల్ అంటే ఇష్టం మీకు? ఓర్గల్ అంటే ఇష్టము. దాని వరంగల్. అది కాకుండా కోటకి దగ్గరలో ఉండేవాళ్ళం అన్నమాట. ఓరుగల్లు కోటకి దగ్గర, ఓరుగల్లు కాకతీయుల కోటకి దగ్గరలో ఇల్లు ఉండడం మూలంగా దాని ప్రభావం నా మీద చాలా ఉంటుంది. పుట్టి పెరిగిన ఊరు, వాతావరణము, కాకతీయుల గురించి విన్న కథలు, వైభవము, కథలు కూడా రుద్రమాదేవి గురించి విన్నవి, ప్రతాపరుద్రుని గురించి విన్నవి, మట్టికోట, అవన్నీ మా జీవనంలో భాగమైపోయాయి అన్నమాట. చిన్నప్పుడు విషయాలు ఏమైనా కూడా మనతో పాటు పెరిగి పెద్దవవుతాయి అనిపిస్తుంది. అలా వాటి ప్రభావం నా మీద చాలా ఉందండి. అయితే మీరు మామూలుగా సాఫ్ట్వేర్ రంగం అంటే చాలా బిజీగా, చాలా స్ట్రెస్ ఉంటుంది. తర్వాత ఎక్కువ మటుకు ప్రాక్టికల్ అండ్ లాజికల్ ఉంటారు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు. కానీ కవిత్వం రాసేంత ఆ గుండెలో తడి కానీ, దాన్ని ప్రజెంట్ చేసేంత ఆ భాషా నైపుణ్యం కానీ, అసలు లీజర్ కానీ ఎట్లా సాధ్యమైంది మీకు? వాట్ మేడ్ యూ టు రైట్ దిస్ బ్యూటిఫుల్ మనలోని పూల మానసాలు? మనలోని పూల మానసాలు నేను అమెరికా వెళ్ళిన తర్వాత నాలో పూసిన మానసాలు కాదు. నా చిన్నప్పటి నుంచి మా అమ్మ నా చుట్టూ పూయించిన పూల మానసాలు. అవి అలా నాతో పెరిగి పెద్దవయ్యాయి. దానివల్ల అది నన్ను పెద్దగా అమెరికా వెళ్ళినా కూడా అక్కడి వాతావరణం కానీ, అక్కడ సరౌండింగ్స్ కానీ నా చిన్నతనం నుంచి జరిగిన విషయాల్ని పెద్దగా ప్రభావితం చేయలేదు. అవి అలాగే ఉన్నాయి, నా మూలాలు అలాగే ఉన్నాయి. అందువల్ల నేను ఇప్పటికైనా అందులో రాయగలిగాను నేను. ఇది మీ మొదటి రచన కదా? మొదటి రచన అంటే నేను నిజం చెప్పాలంటే 8వ తరగతిలో నుంచి మొదలు పెట్టాను. సో రచనా వ్యాసంగం మీరు 8th ఉన్నప్పుడే మొదలైంది? స్కూల్లో ఎప్పుడైతే ఎస్ఏ రైటింగ్స్ చేపిస్తారో అప్పటి నుంచి, ఇప్పుడు బ్లాగ్స్కి అప్పుడు ఎస్ఏ రైటింగ్స్కి నాకు పెద్ద తేడా తెలియదు, అలాగే అనిపిస్తాయి నాకు. రచన వ్యాసంగం కానీ, ఎలక్యూషన్ అనేవాళ్ళు, బాగా పార్టిసిపేట్ చేసేదాన్ని. కలం గొప్పదా అని ఒక సబ్జెక్ట్ ఇచ్చి మీరు మాట్లాడండి అనేవాళ్ళు. అవును. దానివల్ల నాకు రాయటం అనేది చిన్నప్పటి నుంచి ఉంది. నేను మొదట రాసిన కవిత చెప్తే విప్లవాత్మకంగా ఉండేది, ఎందుకంటే ఓరుగల్లు పట్టణంలో పుట్టడంతో. అయితే అన్ని పీడిఎస్యు కమ్యూనిస్ట్ పోస్టర్స్ ఉండేవన్నమాట. నా మొదటి కవిత చెప్పాలంటే పీడిఎస్యు కమ్యూనిస్టు వాల్ పోస్టర్లు నేను చూశాను అనేది మొదటి వాక్యం అనమాట. ఇంకా అది పెద్ద కవిత అది. అక్కడి నుంచి మొదలెట్టి నేను అంబలైన లేకపోయే ఆశ కొద్దీ అని గరీబ్ గీతాలు చాలా రాశాను. ఆ తర్వాత బ్రేకప్ లవ్, విషాద గీతాలు, ఇవన్నీ రాస్తా వచ్చాను. అంటే పబ్లిషింగ్ చేయలేదేమో కానీ నా దగ్గర చాలా ఉన్నాయన్నమాట రాసి పెట్టుకున్నవి.
తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అలాగా చేశాను. కానీ పుస్తకంగా వేయించింది మాత్రం ఇదే. మరి విప్లవం నుంచి, గరీబ్ గీతం నుంచి గరీబ్ గీతాలు ఒక 100 దాకా ఉన్నాయి. పావర్టీ అంటే కామన్ మ్యాన్, రైట్, నాట్ ఈవెన్ పావర్టీ, యాజ్ ఎ కామన్ మ్యాన్. సో వాట్ దే గో త్రూ ఇన్ ద లైఫ్, దేర్ ప్లైట్. అది కూడా నా చిన్నప్పటి నుంచి 8వ తరగతి నుంచి మొదలు పెట్టుకుని రాసుకొని వచ్చి కోవిడ్ వరకు రాశాను. కోవిడ్లో వలస జీవులు మన కోవిడ్కి ఎలాగా తట్టుకొని ఎట్లా ఇబ్బందులు పడ్డారు అన్న వరకు రాశాను. ఒక 100 దాకా ఉన్నాయి. చిన్న చిన్న గీతాలే అవి ఎక్కువగా, బట్ చాలా లోతైన విషయాలు అన్నమాట. వేస్తే అది కూడా ఒక పుస్తకంగా వేయాలని ఉంటుంది నాకు. అయితే అక్కడి నుంచి నా ప్రయాణం మొదలై విప్లవం నుంచి గరీబ్ గీతాల నుంచి విషాద గీతాల వరకు వెళ్ళి మనలోని పూల మానసాలకు వచ్చాను అని అంటే దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఎందుకనంటే మనిషిలోని మృదువైన వాటిని బయటకు తీసుకురావాలి. అందరికీ కష్టాలు ఉంటాయి. మనిషి జీవనమే ఒక కష్టం. పురిటి తొట్టిలో నుంచి చివరి వరకు ప్రయాణంలో ప్రతి క్షణము కష్టమే మనిషికి. ప్రతి క్షణం గాయాలు ఉంటాయి. కానీ ఏదో ఒక మూలన పూల మనసాలు ఉంటాయి. ఆ మృదుత్వాన్ని, మనిషిలోని మృదుత్వాన్ని బయటకు తీయడానికని నేను విప్లవాన్ని, గరీబుతనాన్ని, విషాదాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టి మనిషి మృదువైన కోణం గురించి రాయడం గురించే నేను ఎక్కువ ఆలోచన చేస్తున్నాను. సో ఆ సున్నితత్వం, మృదుత్వం కోల్పోకూడదు, నిజానికి కోల్పోకూడదు. కానీ ఇంకొకటి విజయ్ గారు, ఇప్పుడు మీరు విప్లవం రాసిన, గరీబ్ గీతాలు రాసిన, ఆ సున్నితత్వం ఉండబట్టే రాశారు, స్పందన కలిగింది కాబట్టే రాశారు. అది ఆ స్పందన కలగాలంటే మన చుట్టుపట్ల విషయాల పట్ల, సమాజం పట్ల, సమాజం తీరు పట్ల ఒక స్పందన కలగాలి అని అంటే గుండెలో తడి ఉండాలి. సో ఆ మృదుత్వం, సున్నితత్వం ఎప్పుడూ ఉంది. సో ఈరోజు నిజానికి మీరు విషాద గీతాలు, గరీబ్ గీతాలు వాటిని పక్కన పెట్టడం కూడా కాదు, యాక్చువల్లీ అవి ఉంటాయి, ప్యారలల్గా ఉంటాయి అవి. సో ఈరోజు కూడా ఈ స్పందన, పూల లాంటి సున్నితత్వము, వివేకానందుడు చెప్తాడు, సింహం వంటి ధీరత్వం, పువ్వు వంటి సున్నితత్వం, ఏకకాలంలో ఉన్న మనిషి గొప్ప మనిషి అని. సో ఐ థింక్ ఆ రెండు ఉండడం వల్లనే మీరు ఇంత డైవర్స్ సబ్జెక్ట్స్ మీద మీరు రాయగలరు అని నాకు అనిపిస్తూ ఉంది. అయితే సైంటిఫిక్గా చెప్పాలంటే కాగ్నిషన్ ఒకటి ఉంటుంది, మన గ్రహణ శక్తి, పర్సెప్షన్ ఒకటి ఉంటుంది. మనం కాగ్నిషన్ వరకే వెళ్తే అది నాలెడ్జ్ అనుకుంటాము, కానీ దాని పర్సెప్షన్ వరకు వెళ్తే అది క్రియేటివిటీ అవుతుంది. కాగ్నిషన్ అండ్ పర్సెప్షన్ ఇన్ ద యూనిసన్, రెండు కలిసి పని చేసినప్పుడు క్రియేటివిటీ వస్తుంది. సో పూల మానసాలు, మనలోని పూల మానసాలు ముఖ్యంగా మీరు ఇందాక కొంచెం చెప్పారు. సో మీరు పుట్టి పెరిగిన ప్రాంతము, వరంగల్ కోట దగ్గర మీ ఇల్లు అన్నీ కూడా చెప్పారు. సో ఈ కవితా వస్తువు, ఇందులో ఉన్న 4 భాగాలు, 4 భాగాల్లో ప్రతి భాగంలో ఉన్న 5-6 కవితలు, ఆ కవితా వస్తువు మీరు ఎన్నుకొనడానికి మీకు ప్రోది చేసిన అంశాలు ఏంటి? సో మీరు you might want to take the very first poem from part 1, or మీకు నచ్చిన, ఆఫ్ కోర్స్ ఈ 17 కవితల్లో మీకు నచ్చింది ఏది అంటే మీరు అంత సులువు కాదు చెప్పటం, అస్సలు కాదు. అస్సలు 17 కూడా పూల మానసాలు. ఎగ్జాక్ట్లీ. సో అందులో మీరు, మనం గతంలో మాట్లాడుకున్నప్పుడు చెప్పారు, ఈ బోగన్ విలియా అనే కవిత, అది మీ ఇంటికి సంబంధించి, మీ ఇంటి చుట్టూ అల్లుకున్న ఆ పూలకు సంబంధించి, ఆ నేపథ్యం గురించి నాకు చెప్పారు మీరు. అది మన ప్రేక్షకులతో కూడా పంచుకుందాం. చిన్నప్పుడు మాకు పెంకుటిల్లు లాగా ఉండేది, బెంగళూరు పెంకులు అలాగా. ఆ ఇల్లు కట్టుకోవడానికి అమ్మ నాన్న చాలా కష్టపడ్డారు. నాన్న ఇల్లు మాత్రమే కట్టారు, అమ్మ అది ఏంటనంటే పొదరిల్లు చేసింది అనమాట. ఎన్ని రకాల పూలు ఉండేవి అని అంటే మాకు ఇంకా వేరే వేడుక అవసరమయ్యి, వేరే ఉత్సవాలు, వేడుకలు ఏమీ అవసరమయ్యేవి కాదు. ప్రతిదీ ఇంట్లోనే ఉంచేవాళ్ళు అనమాట. అన్ని రకాల వేల పూలు ఉండేవి. ఎస్పెషల్లీ ఇంటి ముందు ఒక పందిరి ఉండేది, 4 స్తంభాల పందిరి. ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క చెట్టు విరగబూసేదన్నమాట. అక్కడి నుంచి మొదలైంది అని అనిపిస్తుంది
దానికన్నా ముందు కూడా నేను అమ్మమ్మ వాళ్ళ ఊరికి తీసుకెళ్ళింది. 3 ఏళ్ల పిల్ల. అప్పుడే నాకు పూల జ్ఞాపకం ఉంది అని అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటి చెరువులో కలవకాడలు తీసుకొచ్చి అమ్మ నా మెడలో దండ వేసింది. మొదటగా ఆ పువ్వుని కలవకాడని ఇలా పట్టుకున్నప్పుడు అది మొదటి పూల స్పర్శ అనమాట. ఇందులో ఉంటుంది అది మొదటి కవిత కింద. అయితే అందరినీ అదే అడుగుతాను, మీరు గుర్తు చేసుకోండి మీ మొదటి పూల స్పర్శ ఏంటి అని. ఒకళ్ళు మా నాన్నగారు మొగలి పూలు తెచ్చేవాళ్ళు, ఒకళ్ళేమో జాజి పూలు రోజు ఇంట్లో సాయంత్రం కొనేవాళ్ళు. అలా చాలా మంది ఎన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు అని అంటే మనం ఆలోచించడం మొదలెడితే, ప్రశ్నించడం మొదలెడితే అప్పుడు కానీ మన జ్ఞాపకాలు వెనక్కి ఆ లోతుల్లోకి పోయిన కొద్దీ మనకు ప్రతి ఒక్కరికి మొదటి పూల స్పర్శ అనేది నిజంగా నాస్టాల్జియా బాగుంటుంది. సో ఆ పరిమళం ఇప్పటికీ వస్తూ ఉంటుంది. నేను అందరికీ ఇప్పుడు అదే అడుగుతాను, మీ మొదటి పూల స్పర్శ ఏది? ఇప్పుడు మీకు పువ్వు బాగా గుర్తుంది, ఏ పువ్వు గుర్తుంది, ఎందుకు గుర్తుంది? మీరు యూట్యూబ్లో చూస్తున్నప్పుడు కామెంట్స్లో రాయండి మీ మొదటి పూల స్పర్శ ఏందనేది, ప్రేక్షకులు రారా. సో పార్ట్ 1 నుంచి మీరు ఇందాక చెప్పిన మీ ఇల్లు, మీ ఇంటి పరిసరాలు, ఆ పొదరిల్లు, దానికి సంబంధించింది ఇదే కదా ఫోటో కదా? అదే ఇల్లు, మా ఇల్లు. సో ఈ కవిత బోగన్విలియా. అయితే ఏఐ రావటం కూడా నేను ఆ ఇమేజెస్ని క్రియేట్ చేసుకోగలిగాను ఏఐలో. కాబట్టి ఇంకా నాస్టాల్జియా పెరిగిపోతుంది. అవును. ఈ చదువుతారా ఒకసారి బోగన్విలియా? తప్పకుండా. బోగన్విలియా. ఒకవైపు సువాసనలు వెదజల్లే మల్లెలు, మాధవీలతలు, ఇంకోవైపు రాధా మనోహరం ఉండేవి. పక్కనే మరో స్తంభానికి అల్లుకొని బోగన్విలియా పందిరిని పంచుకునేది. భిన్నత్వంలో ఏకత్వంలా మా ముంగిట్లో 4 స్తంభాల పందిరి. వాటి చుట్టూ అల్లిబిల్లిగా తిరిగిన నేను ఓ స్తంభమైతే నాలో పూలెన్నో పూసాయి. పందిరిలోనూ వాకిట్లో ముగ్గుల్లోనూ లేగదూడలా అమ్మ నన్ను కట్టేసింది. కొన్ని సుగంధాల సుమాలు, కొన్ని జలపాతంలా జారే తోపులు, మధ్యన ఓ రాణిలా బోగన్విలియా. అందుకేనేమో ఆ రంగు రాణి రంగు. శరత్తు నుంచి కాగితం పూలు మనసుని కాగితంలా మార్చే కవితలు రాయిస్తాయి. ఏ వేడుక లేని పూలు జీవితాన్ని ఓ వేడుక చేస్తున్నట్లు అనిపిస్తుంది. అచ్చం పూలతో అమ్మ నాకు వేడుక చేసినట్లు. బ్యూటిఫుల్. ఈ అల్లిబిల్లిగా తిరిగిన నేను అన్నారు కదా, మీరు అట్లాగే ఆ లతలు ఉంటాయి కదా, ఆ లతలు అల్లిబిల్లిగా చుట్టుకుంటూ అల్లుకుంటూ పాకుతూ, దానికి సారూప్యంగా నేను అలాగే తిరిగాను వాటి చుట్టూ. ఎగ్జాక్ట్లీ 4 స్తంభాల ఆట ఆడేవాళ్ళం అన్నమాట. రాశారుగా, నేను స్తంభం అయితే నాలో పూలెన్నో పూసాయి. మనలోని పూల మానసాలు అవే కదా మరి. అవును. ఒక పాట ఉంటుంది, వనిత లత కవిత మనలేవు లేక జత అని. సో వనిత, లత, కవిత. సో మీరు యాక్చువల్లీ 3 మీరు వనిత, మీరు లత, మీరు కవిత. చాలా బాగుందండి. అయితే ఇందులో బోగన్విలియాకి పూజకి వాడరు కదా. అవును. అందుకే వేడుక లేని పూలు జీవితాన్ని వేడుక చేస్తున్నాయని అంటారు. మళ్ళీ శరత్ వరకు కాగితం పూలు కాగితంలా మారి కథలు ఎన్నో, కావ్యాలు ఎన్నో రాయిస్తాయి. రంగు రాణి రంగు అంటే కాగిత పూల రంగు వైబ్రెంట్ రాణి. అందుకే ఆ రంగుకి రాణి రంగు నచ్చిందేమో. ఇలాంటి ఉపమానాలన్నీ ఉంటాయి అన్నమాట. అంత గొప్ప పూలు నాకెందుకో నారాయణ రెడ్డి గారు వాటిని చిన్నబుచ్చారు అనిపిస్తుంది. కాగితంపు పూల కన్న గరిక పువ్వు మేలు అని రాస్తాడు ఆయన. సరే, ఆయన ఎన్నుకున్న థీమ్కి సంబంధించి ఉపమానంగా అది పనికొచ్చిందేమో కానీ యాక్చువల్గా కాగితంపు పువ్వు గరిక పువ్వు కంటే ఏమాత్రం తక్కువది. అట్లా సృష్టిలో దేని అందం దానిదే, దేని సోయగం దానిదే కదా. పూలైనా మనుషులైనా ఒకటి గొప్ప ఒకటి తక్కువ అనేది ఏమి ఉండదు. యాక్చువల్లీ నారాయణ రెడ్డి గారు ఆయన బ్రతుకున్న కాలంలోనే నేను ఆయనకు ఉత్తరం రాశా, గురుగారు మీరు ఇలా రాశారు అంటే ఆయన రిప్లై కూడా ఇచ్చారు. నవ్వి, నేను గమనించా బాబు,
అని ఆయన కూడా రాశారు. మరి నేను అదే అన్నాను ఇందాక, కాగ్నిషన్ అండ్ పర్సెప్షన్. నా పర్సెప్షన్లో కాగితం పూలు ఒక వేడుక, ఒక రాణి రంగు, ఒక కవితలు రాసే కాగితం, ఒక వేడుక, అది దట్స్ ద బోగన్విలియా. అయితే పుష్ప విలాపము, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పుష్ప విలాపం ఉంటుంది కదా, నేను ఒక పూల చెట్టు కడకు వేయి గోరు తాకగని, అది పుష్ప విలాపం. అయితే ఇది పూల వేడుక, నేను రాసింది పూలతో, మానసము, పూల వికాసం. ఇప్పటివరకు ఇన్ని పూలతో, సకురాలు, జాకరాండాలు, నేను విదేశ పూల గురించి కూడా రాశాను కదా, ఇన్ని పూలతో ఇంత వైవిధ్యంగా ఉన్నది. అంటే కవితలో పూలను వాడడం వేరు, పాటలో పూలను గురించి వర్ణించటం వేరు. పూలని అన్ని రకాల పూలతో జీవితాలను పోలుస్తూ రాయటం అనేది మొదటి ప్రయత్నం. యాక్చువల్లీ మీరు పాపయ్య శాస్త్రి గారిని గుర్తు చేశారు కాబట్టి, ఆయన పూలు తెంపడము, గుచ్చడము, వాటి ఉరివేస్తున్నట్టు, మనం మాల కట్టడాన్ని ఉరివేయడంతో పోలుస్తారు ఆయన. పూలు దారాలతో గొంతు కురిపిగించి, గుండె లోపల నుండి సూదులు గుచ్చి పేర్చి, ముడుచుకొందురు మమ్ము, ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము, అకటా దయలేని వారు మీ ఆడువారు అంటాడు ఆయన. కానీ ఆ ఆడువారిలో ఒక వనిత పూల గురించి ఎంత సెలబ్రేషన్ చేసుకుంటుంది అనేది పాపయ్య శాస్త్రి గారు చూస్తే మిమ్మల్ని బాగుంటుంది. ప్రతి పదము, ప్రతి అక్షరము సెలబ్రేషన్ కనిపిస్తుంది. అబ్సల్యూట్లీ. సో ఈ 4 భాగాల కవిత్వంలో రెండో పార్ట్కి వెళ్దాం. నందివర్ధనాలు, సంపెంగలు, మోదుగ పూలు, గుల్మోహర్లు. వీటిలోంచి పిక్ వన్ అండ్ రీడ్ ఫర్ అస్ ప్లీజ్. మీరు చదవండి, పోనీ గుల్మోహర్లు చదవండి. నేను చదవనా? గుల్మోహర్లు. ఓకే, 300,000 రీచ్ వచ్చింది మనకి ఫేస్బుక్లో. ఓకే, బ్యూటిఫుల్. గుల్మోహర్లు కాదు, మోదుగ పూలకు వచ్చింది. మోదుగ పూలు ఒకటి నేను పెట్టినప్పుడు. నేను గుల్మోహర్లు చదవమన్నారా? మోదుగ పూల? మోదుగ పూలు చదవండి. మోదుగ పూలు. మోదుగ పూలు. మోదుగ పూలు మండే ఎండల్లో మంటల పూలు, రహదారి పక్కనే ఆకులు లేని కొమ్మల మీద అగ్ని జ్వాలల్లా విరగబూసిన మోదుగ పూలు, దారి వెంట ఒక్కో చెట్టు దాటుతూ వెళ్ళడం, కొద్దిసేపటికే రోడ్డంతా ఎర్రని పూల ఊరేగింపులా మారిపోవడం, ఆ ఎరుపు, ఆ పెళుసుదనం, ఆ కొచ్చదనం హత్తుకోవాలనిపించే ఆనందం, ఎండలు నిప్పులు చెరిగినా ఆకాశాన్ని అందుకునేలా తలెత్తి పూస్తాయి. బహుశా కొన్ని జీవితాలు కూడా ఇలాగే ఉంటాయేమో. కాలం ఎంత మండించినా రంగు మాత్రం వదులుకోకుండా నిక్కచ్చిగా, నిశ్శబ్దంగా, నిరాడంబరంగా. బాగుంది. మీరు మోదుగ పూలని మనుషులకి అన్వయం చేస్తూ, కొందరు అలాగే ఉంటారేమో, నిశ్శబ్దంగా, నిరాడంబరంగా. చాలా బాగుందండి. నిక్కచ్చిగా అంటే అవి షార్ప్ ఎడ్జెస్తో ఉంటాయి కదా మోదుగ పూలు, అంటే క్రిస్ప్గా కూడా ఉంటాయి. అవును, మేలో ఎక్కువగా పూస్తాయి. రహదారంతా వేడుక చేస్తున్నట్లుగా ఉంటాయి. మరి ఎంతమంది ప్రయాణం చేస్తూ ఆ పూలని గమనిస్తారో కానీ, నేను మాత్రం ఇప్పుడు వచ్చాను కదా, మేలో వచ్చాను, నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఆ మోదుగ పూలు కవిత రాయటం, నేను వచ్చిన టైంలో అవి పూయటం అనేది గ్రీష్మంలో చల్లదనం లాగా. గ్రీష్మంలో చల్లదనం కదా. గుల్మోహర్లు అయినో, గుల్మోహర్లు కూడా మీకు బాగా ఇష్టమైన కవిత. తర్వాత ఇప్పుడు మీరు మీ ప్రవాస జీవితం, అమెరికాకు వెళ్ళడం, అక్కడ ఆల్మోస్ట్ లైక్ సెటిల్ అయిపోవడం, అక్కడ మీరు ఆ ప్రయాణం, మీరు భౌతికంగా అక్కడికి పోవటం, అక్కడ జీవించటం అదొకటి. తర్వాత మీ మానసికంగా చిన్నప్పటి ఆ జ్ఞాపకాలు, లేదా ఆ మనసులోని సున్నితత్వం, పూల పట్ల అపేక్ష, అవన్నీ కూడా అమెరికా పోయినా కూడా అవి ఎట్లా మీతో పాటు ఎట్లా ప్రయాణించాయి, అవన్నీ కూడా పార్ట్ 3 కదా. అందులో మాకు ఇప్పుడు అమెరికాలో ఉన్న ఈ పూల పండగలని,
పరిచయం చేయండి మాకు. వాటిలోంచి ఏదైనా మీరు చదువుతూ తప్పకుండా. టేక్ అస్ టు అమెరికా ఇమిగ్రేషన్ లైఫ్. అమెరికా అంటే ఇమిగ్రేషన్ లైఫ్. అవును. అయితే ఈ ముఖ చిత్రం గురించి నేను చెప్పాలి. చెప్పండి. మీరు ముఖ చిత్రం చూస్తే నేను కోటకు దగ్గరలో పుట్టిన కాకతీయ కళాతోరణం ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వరకు వెళ్ళాను నేను. మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. ఆ ఫోటో మీదే కదా? ఇది నేను 16 ఏళ్ల వయసు అమ్మ పెంచిన పూల గులాబీ తోటలో కూర్చుని ఉన్న ఇది నిజమైన చిత్రం. ఇవన్నీ నేను మళ్ళీ ఏఐలో చేసుకున్నాను. ఇది కాకతీయుల కళాతోరణం నుంచి నా ప్రయాణం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వరకు ఒక అందమైన ప్రయాణం అన్నమాట. ఇక్కడ పూలున్నాయి, ఇక్కడ పూలున్నాయి, మనలోనూ పూలున్నాయి. ఆ శీర్షిక మీద ఇది చేశాను. చాలా నాకు ఇష్టం, ఎప్పటికీ నాలో నిలిచిపోయే ముఖ చిత్రం ఇది. బ్యూటిఫుల్. సో ఎ పోయం ఫ్రమ్ పార్ట్ 3. సకురాలు చదువుకుందామా? ఎందుకంటే సకురాలు కూడా అమెరికాకి ఇమిగ్రెంట్స్. ఎందుకంటే జపాన్ వాళ్ళు కొన్ని వేల వృక్షాలని యుఎస్ వాళ్ళకి కానుకగా ఇచ్చారనమాట. వాటిని మాకు దగ్గరలోనే 1000 చెట్లని ఒక లేక్ చుట్టూ నాటారు. ఈ సకురాలు అనేవి 10 రోజులే పూసి రాలిపోతాయి. అంటే చెట్టు నిండా విరగపూస్తాయి, 10 రోజుల్లోనే రాలిపోతాయి. దాని నుంచి నేర్చుకోవాల్సింది మనం చాలా ఉందని అనిపిస్తుంది అన్నమాట. వీటిని చెర్రీ బ్లాసమ్స్ అని కూడా అంటారు. కాకపోతే సకురాలు మోర్ పోయిటిక్ రిప్రజెంటేషన్ అన్నమాట. విదేశంలో వసంతం ఓ విచిత్రమే. సకురా చెట్లు వరుసదీరిన గులాబీ రంగు పూల గౌన్ల సెనోరిటాలు. సకురాలు రాలే దారంతా పూల వసంతాలు. జీవితంలో కొన్ని అందాలు ఎక్కువ కాలం ఉండవు, కానీ అందంగా ప్రయాణాన్ని నేర్పిస్తాయి. ఒక గాలి చాలు చెట్టంతా నెమ్మదిగా రాలిపోవడానికి. 10 రోజులకే పూసి రాలే పూలు ప్రతి వసంతానికి కొత్త అందాలతో మళ్ళీ పూస్తాయి. గులాబీ రంగు రేకులు ఎవరో మెత్తని నిశ్శబ్దాన్ని నేల మీద పరిచినట్లు. నాకు వాటికి ఏదో సారూప్యం ఉంది. బహుశా ఇద్దరికి దేశాలు దాటి పూయటం తెలుసు అనుకుంటా. అంటే సకురాలు ఈజ్ బ్లోసమింగ్ అండ్ ఐఎమ్ ఆల్సో బ్లోసమింగ్ ఇన్ ఏ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దే ఆర్ ఫ్రమ్ జపాన్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. దేశాలు దాటినా పూయడం ఆపరు మీరు, సకురాలు కానీ మీరు కానీ. బాగుందండి. గులాబీ రంగు మెత్తని నిశ్శబ్దాన్ని నేల మీద పరిచినట్టు చాలా మంచి ఎక్స్ప్రెషన్ అది. నాకు గులాబీ రంగు సెనోరిటాల్లా కనిపించడం అనే. సెనోరిటా అంటే అమ్మాయి. బ్యూటిఫుల్ సెనోరిటా స్పానిష్ పదము. మనకి దిల్వాలే దుల్హనియా లే జాయేంగే షారుఖ్ ఖాన్ కాజల్ అన్ని సెనోరిటా. అమ్మాయి పేరు తెలీదు, సెనోరిటా అని పిలిచేస్తాడు. అవును. చివరిది 4వ భాగము. అందులోని మనలోని పూల మానసాలు. పూలు బయట పూయడం ఆగిపోయాక మనుషుల్లో నెమ్మదిగా పూయడం మొదలు పెడతాయి. అమ్మలు ఇళ్లలో పూలు పెట్టరు, ఇళ్లనే పూలలా మార్చేస్తారు. కాలం ఎంత కష్టంగా మారినా కొందరు పూలలాగే మాట్లాడతారు మీలాగా. కొందరు మనుషులు వెళ్ళిపోయాకే వాళ్ళ పరిమళం ఎంత పెద్దదో తెలుస్తుంది. చాలా గొప్ప లైన్ అండి ఇది. వయసు పెరిగే కొద్దీ మనుషులు తాము పెంచిన వనాలని, తిరిగిన పూదారులని మర్చిపోతారు. కానీ వాటి వాసనలు మాత్రం మనలో పూల మానసాలుగా మిగిలిపోతాయి. మనిషి పుడుతున్నప్పుడు కూడా పూలే, వెళ్తున్నప్పుడు కూడా పూలే. మధ్యలోని జీవితం అంతా ఎంత పరిమళంగా మార్చుకోగలిగామన్నదే బహుశా మన కథ. ఎక్సలెంట్ అండి. చాలా తాత్వికత ఉంది ఇందులో, లోతైన విషయం, చాలా లోతైన విషయము, జీవన సారం. ఎందుకు అంత లోతుగా వెళ్ళాను అంటే, నేను మొదటగా బోగన్విలియా రాసినప్పుడు నేను అది తీసుకెళ్ళి అమ్మకి చూపించాను. మరి అది సృష్టికర్త తను. ఆ ఇల్లు వదిలేసి వచ్చాము, అమ్మకి జ్ఞాపకం రాలేదు. మర్చిపోతారు మనుషులు. అవును.
వృద్ధాప్యంతో కానివ్వండి, అనారోగ్యంతో కానివ్వండి, Yeah. మళ్ళీ గుర్తు చేశాక గుర్తొచ్చాయి. మనం గుర్తు చేసుకుంటూ ఉండాలేమో అని అనిపించింది. అలాగా తను సృష్టించిన లోకాన్నే తను మర్చిపోయే స్థితిలోకి తను అలాగా మళ్ళీ పుడుతూనే పూలు, వెళ్తూ పూలు. మధ్యలో మనం ఏం చేస్తున్నాము అంటే మనం దాన్నంతా పరిమళంగా మార్చుకోవాలి. అందుకే నేను మనలోని పూల మానసాలు క్లోజ్గా మనం పూలకి వాటి జీవనానికి అసోసియేట్ చేసుకుని ఎంత కష్టం ఉన్నా కూడా మనలోని మృదుత్వాన్ని కోల్పోకుండా మనలోని పూల మానసాలని మనం గుర్తు చేసుకుంటూ మనం మృదువుగా మార్చుకుంటూ మనల్ని క్షమించుకుంటూ, అందుకే ప్రతి రేఖని కూడా గాయపడిన ఒక హృదయం అని చెప్పి ఒక కవితలో రాశాను. ప్రతి రేఖ గాయపడిన అంటే రాలిన ప్రతి రేకు మన హృదయాలన్నీ కూడా అందరివి గాయపడి ఉంటాయి. కాస్త జాగ్రత్తగా చూసి నడవండి. గాయపడిన హృదయాలు ఎన్నో రాలిపడిన పూరేకుల వల్లే. ఇది మనలోని పూల మానసాలు. చాలా లాలిత్యము, సౌకుమార్యము, సున్నితత్వము, మృదుత్వము, పూలలో ఉండే ఆ సుగుణాలన్నీ కూడా, ఆ సౌశీల్యం అంతా కూడా మనుషుల్లోకి ప్రవహించాలి. మండేన్ లైఫ్లో మనుషులు ముఖ్యంగా ఈ ఆధునిక జీవనంలో మానవ సంబంధాలు, ఆ విలువలు చాలా స్పీడ్గా మారిపోతున్నాయి. విలువలు ధ్వంసం అవుతున్నాయి. మనుషులు నైతికంగా పతనం అవుతున్నారు. ఇది అన్ని చోట్ల జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇలాగే జరుగుతుంది. ఇలాంటి సందర్భంలోనే మనము మనుషులుగా ఆగి ఆలోచించుకుని ఒక సింహావలోకనం చేసుకుని మనం ఏమేమి కోల్పోతున్నాం జీవితంలో, ఈ పరుగులో మనం ఏమేమి కోల్పోతున్నాము, మనలోని మీరు మొదట చెప్పినట్టుగా అందరిలో కూడా పూల మనస్సు ఉంటుంది. పుట్టినప్పుడు అందరూ ఒకటే. సో వాళ్ళ పరిస్థితులు, సమాజము వాళ్ళని మారుస్తూ ఉంటుంది. అయినప్పటికి కూడా ఆ గుండెలో తడి కోల్పోకుండా ఉండాలి. మనిషిలా ఉంటూ ఆ పరిమళాలు వెదజల్లుతూ మనిషి తనను తాను క్షమించుకోవాలి. చేసిన తప్పులకి, పొరపాట్లకి ప్రతి జీవితం విలువైనది. నా మీద ఆల్బర్ట్ కామస్ ప్రభావం, ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. ఆయన దాన్ని బట్టి ఏంటి అని అంటే ఏ జీవితం అయినా వర్త్ లివింగ్, ఏ ఫైట్ అయినా కూడా వర్త్ ఫైటింగ్. జీవితం ఒక అనుభవం, ఆ అనుభవం ఎలాంటిదైనా విలువైందే అనేది ఒక భావన అన్నమాట. ఇక నుంచి రాయబోయేవి కూడా మనుషుల్లోని మృదుత్వాన్ని గురించే ఎక్కువగా. అదండి, వాటిని అందరిలోనూ ఉంటాయి. వాటిని మనం పరామర్శించడం, తట్టి లేపడం మర్చిపోతుంటాం. తట్టి లేపితే తప్పకుండా అందరూ కూడా ఆలోచిస్తారు. ఏఐ యుగంలో ఇది ఇంకా అదొక్కటే మనిషికి ఏఐకి ఉన్న తేడా అన్నమాట. అగైన్ కాగ్నిషన్ అండ్ పర్సెప్షన్. నేను పర్సెప్షన్ వైపు ఎక్కువగా పనిచేస్తున్నాను. కాగ్నిషన్ అందరికీ ఉంటుంది, కానీ అందరూ ఒకటే దృష్టితో చూడు. అవును, చాలా బాగుందండి. ఇది యాక్చువల్గా చాలా లోతైన తాత్విక చింతనం. ఇది మీరు పూలని కవితా వస్తువుగా తీసుకుని నిజానికి మనుషుల్లోని ఆ సున్నితత్వాన్ని, కోల్పోతున్న మృదుత్వాన్ని మీరు మళ్ళీ పూయించడానికి ప్రయత్నం చేస్తున్నారు పూల మనసాల ద్వారా. చాలా చాలా సంతోషం విజయ్ గారు. కీప్ రైటింగ్. అండ్ ప్రేక్షకులకు అందరికి కూడా చాలా చదవవలసిన కవిత్వం ఇది, పూల మానసాలు. అమెజాన్లో ఉందండి. అమెజాన్ లింక్ మనం ఇద్దాం. ఈ మన యూట్యూబ్లో కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఇద్దాం, అమెజాన్ లింక్. కొనండి, చదవండి అండ్ డ్రాప్ యువర్ ఒపీనియన్. తెలుగు అంటే చాలా భాషాభిమానం ఎక్కువ ఉంది. అందుకే ముందు ఇంగ్లీష్లో మొదలుపెట్టిన దాన్ని కూడా కాదు, ఇది నేను తెలుగులోనే రాయాలి అని చెప్పేసి తెలుగులో తీసుకెళ్ళాను. తర్వాత ఇంగ్లీష్లో కూడా వీటన్నిటిని అనువాదం చేసి, అనుసృజన చేసి పెడదామని. అయితే ఈ పుస్తకానికి సత్యం మందపాటి గారు ముందు మాట రాశారు. చాలా బాగా రాశారు ఆయన. అలాగే తిలక్ బొమ్మవరం అనేసి ఆయన చిన్న సందేశం పంపించారు, వెనకాల ఉంది. ఏంటంటే మనలోని పూల మానసాలు ఒక అందమైన సముద్రం పేరును మనలో నింపే కవిత్వం అంటున్నాడు.
నిర్మలాదిత్య ఏమన్నారంటే, మనసు చూడగలిగితే, వినగలిగితే, ఆఘ్రాణించగలిగితే, స్పర్శించగలిగితే పలికే పలుకుల సుమాంజలి విజయ గారి కవితా సంపుటి అన్నారు. ఈ ముగ్గురికి కూడా నా నమస్సుమాంజలు. మంచి వ్యాఖ్యలు నాకు పంపించారు ఈ పుస్తకానికి. నాకు ప్రతి సందర్భంలో ఓ పాట గుర్తొస్తుంది. నారాయణ రెడ్డి మళ్ళీ రాస్తారు ఆయన. హృదయానికి చెవులుంటే జగమంతా నాదమయం. సో హృదయానికి చెవులతో సున్నితత్వాన్ని తట్టిలేపుతూ మనలోని పూల మానసాల్ని పరిమళింపజేసుకుంటూ జీవితాన్ని రంగులమయం చేసుకుందాం. థ్యాంక్ యూ విజయ్ గారు. చాలా ధన్యవాదాలు. కీప్ రైటింగ్. తప్పకుండా. థ్యాంక్ యూ. తెలుగు వన్